హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కాజా కార్ రివ్యూ ఛానల్. ఫ్రెండ్స్, మనం మహీంద్రా లాంచ్ చేసిన XUV 3XO AX5 వేరియంట్ మనం వెహికల్ చూస్తున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది మనకి వెహికల్ అనేది బెస్ట్ ఇన్ సెగ్మెంట్లో వెహికల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు అండ్ బెస్ట్ ఇన్ ప్రైస్లో కూడా అందిస్తున్నారు. ఆ ప్రైస్ అనేవి నేను మీకు ఇక్కడ మానిటర్ మనకి డిస్ప్లే మీద మీకు డిస్ప్లే చేస్తున్నాను. సో దాని మీద చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి డీజిల్ వెహికల్. ఇందులోని మనకి పెట్రోల్ ఇంజిన్ 2 వస్తున్నాయి, డీజిల్ ఇంజిన్ 1 వస్తుంది. మొత్తం 3 టైప్స్ ఆఫ్ ఇంజిన్ తో వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఉన్న వెహికల్ వచ్చేసి మనకి XUV 3XO AX5 మిడిల్ వేరియంట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ ఫీచర్స్ అండ్ ఇంటీరియర్ ఫీచర్స్ మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. AX5 వేరియంట్ లోని మనకి ఫ్రంట్ ను చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రంట్ గ్రిల్ కానీ ఈ ఫ్రంట్ గ్రిల్ క్రోమ్ ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి అదే విధంగా సైడ్ వ్యూ చూసుకుంటే ఇక్కడ మనకి ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ అనేవి మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ కనిపిస్తున్నాయి. సో ఈ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అనేవి డ్యువల్ ఫంక్షన్ ఉంటుంది. ఒకటి సైడ్ ఇండికేటర్ గా మరియు మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ గా కూడా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వచ్చేది మనకి డ్యువల్ మనకి అప్పర్ బీమ్ లోయర్ బీమ్ ఆటో హెడ్ ల్యాంప్ అనేది ఉంటుంది దీంట్లో. సో కింద మనకి హౌసింగ్ ఇచ్చారు ఫాగ్ ల్యాంప్ కి. ఇక్కడ మనకు కావాలంటే హౌసింగ్ మనకి తీసేసి మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి సైడ్ వ్యూ లో చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది వెహికల్ లుక్ అనేది. సో ఇందులో AX5 లో మనకి ఏమేమి ఫీచర్స్ వస్తాయో మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి 16 ఇంచెస్ డైమండ్ కట్ షేప్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు అండ్ బేసిక్ నుంచి 4 వీల్స్ డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ మనకి ఎలక్ట్రో బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సేఫ్టీ విషయంలో మాత్రం మహీంద్రా అనేది ఏ విధంగా కూడా తగ్గదు మనకి. అదే విధంగా చూసుకుంటే మనకి XUV 3XO అనేది మనకి 35 స్టాండర్డ్ ఫీచర్స్ తో మనకి వెహికల్ ను ఇస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే మనకి ORVM మీదనే మనకి LED ఇండికేటర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇంకాస్త ముందుకెళ్తే మనకి డోర్ కి మనకి ఒక బటన్ ఇచ్చారు, అది కీలెస్ ఎంట్రీ. ఫ్రెండ్స్, కీలెస్ ఎంట్రీ మనకి పాకెట్ లోనే కీ పెట్టుకొని వెహికల్ ని అన్లాక్ చేసే అవసరం లేకుండానే మనకి వెహికల్ అనేది అన్లాక్ అవుతుంది. సో అదే విధంగా చూసుకుంటే మనకి టాప్ లో రూఫ్ రైల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మనకి AX5 వేరియంట్ తోని రూఫ్ రైల్స్ అనేవి మనకి AX5 తో రూఫ్ రైల్స్ వస్తున్నాయి. సో అదే విధంగా చూసుకుంటే టాప్ వ్యూ లో చూసుకుంటే మనకి సన్ రూఫ్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ లో చూసుకుంటే మనకి టాప్ మీద యాంటీనా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది మనకి. సో మనకి దీంట్లో AX5 వేరియంట్ లో ఏమేమి వస్తాయంటే బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి స్టైలిష్ స్పాయిలర్ వస్తుంది అండ్ బ్రేక్ ఇండికేటర్ అని స్పాయిలర్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ వస్తుంది. అలాగే గ్లాసెస్ మీద మనకి డీఫాగర్ లైన్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి కనెక్టెడ్ LED టైల్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. అది మనకి రెడ్ గా మనకి ఇండికేట్ బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు మనకి అది బ్లింక్ అవుతుంది. అలాగే మనకి కింద బ్యాడ్జింగ్ చూసుకుంటే XUV 3XO అని చెప్పేసి బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటే మనకి కింద రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేశారు. ఈ రిఫ్లెక్టర్ అనేది మనకి లైట్ ఫోకస్ చేసినప్పుడు మనకి బ్యాక్ మనకి చూసే వాళ్ళకి రిఫ్లెక్టర్ అని కనిపిస్తుంది. అదే విధంగా కిందికి వెళ్తే మనకి స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేశారు. స్కిడ్ ప్లేట్ వచ్చేసి సిల్వర్ కలర్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇండికేటర్ అనేది మనకి హాలోజన్ బల్బ్ ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇది ఇండికేటర్ వేసినప్పుడు బ్లింక్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ORVM చూసుకుంటే మనకి ఆటో ఫోల్డ్ ఇస్తున్నారు. మనకి లాక్ కొట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఫోల్డ్ అవుతాయి. అలాగే అదే విధంగా మనకి ORVMs అనేది ఇన్నర్ మిర్రర్ అనేది మనకి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్, అదే విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేశారు. అది ఆటో వైపర్ సెన్సార్ అండ్ మనకి ఆటో హెడ్ ల్యాంప్ సెన్సార్ అన్నమాట. ఆ సెన్సార్ అనేది మనకి రికగ్నైజ్ చేసుకొని ఫంక్షనింగ్ అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, అదే విధంగా డోర్ ఓపెన్ చేసి ఇంటీరియర్ ఫీచర్స్ ఏమేమి వచ్చాయో చూసుకుందాం మనం. సో ఫ్రెండ్స్, మనకి ఇంటీరియర్ ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇక్కడ పియానో బ్లాక్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో 4 పవర్ విండోస్ వస్తాయి. మనకి డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి 1 టచ్ డౌన్ పవర్ విండో, 1 టచ్ అప్ పవర్ విండో అనమాట. ఓన్లీ డ్రైవర్ సైడ్ వస్తుంది, మిగతా 4 పవర్ విండోస్. ఇక్కడ లాక్ అన్లాక్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ORVM నాబ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది ORVMs ఓపెన్ క్లోజింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ డోర్ ఓపెనింగ్ మనకి హ్యాండిల్స్ అనేవి అల్యూమినియం మెటల్స్ తో ప్రొవైడ్ చేశారు.
ఫ్రెండ్స్ అదే విధంగా మనం వెహికల్ లోపలికి వెళ్తే ఇంటీరియర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి లోపల వెహికల్ లో కూర్చోగానే మనకి ఈ విధంగా స్టీరింగ్ చుట్టూ అనేది మనకి లెదర్ ర్యాపిడ్ ప్రొవైడ్ చేశారు. సో మనకి ఫీల్ అనేది ప్రీమియం అండ్ స్మూత్ గా ఉంటుంది. అదే విధంగా దీని మీద చూసుకుంటే గేర్ మనకి ఇది స్టీరింగ్ అనేది మనకి చూసుకుంటే దీని మీద కొన్ని కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఆడియో కంట్రోల్స్, ఇక్కడ రేడియో కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవి క్రూజ్ బటన్స్. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్ అని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి లైట్ కంట్రోల్స్ అనేవి, హెడ్ ల్యాంప్స్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ట్విన్ ప్యాడ్ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. మనకి రెండు క్లస్టర్, ఒకటి మనకి డిజిటల్ వచ్చేసి 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 10.25 ఇంచెస్ డిజిటల్ క్లస్టర్ వస్తుంది. మనకి ఇన్ఫోటైన్మెంట్ చూసుకుంటే మనకి హెచ్డి ఇన్ఫోటైన్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. వెహికల్ అనేది మనకి పుష్టర్ బటన్ ఇచ్చారు ఫ్రెండ్స్. పుష్టర్ బటన్ మనకి వెహికల్ పుష్టర్ బటన్ ఇచ్చారు. సో వెహికల్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇన్బిల్ట్ దీంట్లో నావిగేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. నావిగేషన్ అనేది ఇన్బిల్ట్ ఉంటుంది. మనకి కింద ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ దాని కిందికి వస్తే మనకి డ్యువల్ జోన్ ఏసీ క్లైమేట్ టెంపరేచర్ ఉంటుంది. అంటే మనకి డ్రైవర్ కి, కో డ్రైవర్ కి ఇండివిజువల్ గా టెంపరేచర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆటో క్లైమేట్ టెంపరేచర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకొంచెం కిందికి వెళ్తే మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ వైర్లెస్ ఛార్జర్ అనేది మనకి ఏ మొబైల్ అయితే వైర్లెస్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుందో ఆ మొబైల్ అనేది ఇక్కడ ఛార్జింగ్ అనేది వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఛార్జింగ్ మనకి ఇక్కడ పాయింట్ కూడా ఇచ్చారు. మనకి యూఎస్బి కేబుల్ తోని మనకి ఛార్జింగ్ పాయింట్ అనేది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో గేర్ నాబ్ అనేది మనకి లెదర్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ చాలా స్మూత్ గా ఉంది. సో ఇంకొంచెం వెనక్కి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి కప్ హోల్డర్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ బాటిల్స్, హాఫ్ లీటర్స్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్మ్రెస్ట్ ఇచ్చారు. ఆర్మ్రెస్ట్ వచ్చేసి మనకి స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. ఇక్కడ మనకి వ్యాలెట్లు కానీ, కీస్ కానీ ఇక్కడ ఉంటే ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు. ఇందులోని మనకి అడ్రినాక్స్ కనెక్షన్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. అడ్రినాక్స్ కనెక్షన్ అంటే మొబైల్ కనెక్టెడ్ యాప్ అన్నమాట. సో మొబైల్ యాప్ కనెక్టెడ్ అనేది మనకి అడ్రినాక్స్ కనెక్ట్ అనే ప్లే స్టోర్ లో దొరుకుతుంది. అది ఇన్స్టాల్ చేసుకుని కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెహికల్ డెలివరీ ఆఫ్టర్ మనకి ఐడి అండ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారు. దాంతో లాగిన్ అయ్యి 86 ఫీచర్స్ అనేవి దాని ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెహికల్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి, ఫ్యూల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, సో అవి అనేది మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇంకో వచ్చేసి మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే ప్రొవైడ్ చేశారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇందులో వచ్చేసి ఇంకా మనకి అలెక్సా అని ఒక ఫీచర్ ఉంటుంది. వాయిస్ కమాండ్ తోటి దీంట్లో కొన్ని ఫీచర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి 10.25 డిజిటల్ క్లస్టర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి సర్వీస్ సంబంధించిన ఏమున్నా కూడా మనం దీంట్లో మనం చూసుకోవచ్చు అనమాట. ఇంజన్ అలర్ట్స్ కానీ, సర్వీస్ డ్యూ ఏమన్నా ఉన్నా కూడా దీంట్లో అనేది మనకి కనిపిస్తుంది. సో అదే విధంగా మనకి డిజిటల్ క్లస్టర్ లో మనకి నావిగేషన్ కూడా దీంట్లో ఎగ్జిక్యూట్ చేసుకొని ఇందులో చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ అని ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువ ఫ్యూల్ సేవింగ్ పర్పస్ లో యూజ్ అవుతా ఉంటుంది. ఫ్రెండ్స్ AX5 వేరియంట్ నుంచి మనకి సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే విధంగా మనకి 6-వే అడ్జస్ట్మెంట్ అనేది మాన్యువల్ గా చేసుకోవచ్చు. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇది వచ్చేసి మనకి డౌన్ అవుతుంది. అలాగే అప్ అనేది అదే ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే మనకి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆడియో కంట్రోల్ సిస్టమ్ అనేది మనకి మహీంద్రా స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. ఇందులో వచ్చేసి మనకి 6 స్పీకర్స్ వస్తాయి, 2 ట్వీటర్స్ వస్తాయి, 4 డోర్స్ కి 4 స్పీకర్స్ వస్తాయి ఫ్రెండ్స్ మనకి బ్యాక్ సీట్ కి వచ్చేయాక మనకి ఫీచర్స్ ఏమేమి కనిపిస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మాట్లాడుకోవాల్సింది XUV300 లో లెగ్ రూమ్ స్పేసియస్. కంఫర్ట్ గురించి మాట్లాడితే ఈ సెగ్మెంట్ లో దేంట్లో కూడా ఇంత కంఫర్ట్ అనేది ఉండదు. సో లెగ్ రూమ్ స్పేసియస్ అనేది చూసుకుంటే మనకి నేను కూర్చోగా కూడా మనకి ఒక 1 ఫీట్ అనేది ఇక్కడ డిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఇంట్లో కూర్చున్నాను ఫ్రెండ్స్, చాలా లెగ్ రూమ్ స్పేసియస్ ఉంది, మనకు చూస్తేనే అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి
మహీంద్రాలో చాలా మంది కంప్లైంట్ చేసినది రియర్ సైడ్ ఏసీ వెంట్స్ లేవని. సో దీంట్లో బేసిక్ నుంచే మనకి రియర్ సైడ్ వెంట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇవి రియర్ సైడ్ వెంట్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా కొంచెం కిందికి వెళ్తే మొబైల్ హోల్డర్ ఇచ్చారు. దాంతోపాటు టైప్ సి మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇంకొంచెం కిందికి వెళ్తే మనకి 12 వోల్ట్స్ సాకెట్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు, మనకి ఛార్జింగ్ పెట్టుకుంటానికి ఫ్రెండ్స్. అదేవిధంగా చూసుకుంటే మనకి సీటింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది. AX5 లో మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. పైన రూఫ్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రంట్ రూఫ్ ల్యాంప్ ఉంటుంది, మనకి వెనుక కూడా రూఫ్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేశారు. టాప్ రూఫ్ లో చూసుకుంటే మనకి సన్ రూఫ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది 1 టచ్ సింగిల్ పెన్ ఎలక్ట్రికల్ సన్ రూఫ్ ఇది. సో ఇది సన్ రూఫ్ ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ కొన్ని నాబ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మనకి ఈ బటన్స్ ఏంటంటే మనకి రూఫ్ ల్యాంప్ సంబంధించినవి అండ్ దీనికి ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ కూడా ఇచ్చారు. ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ ఇచ్చారు, ఇక్కడ వాయిస్ రిసీవర్ ఉంటుంది అండ్ ఇక్కడ సన్ మనకి రేసెస్ పడకుండా మనకి ఇక్కడ ఇది ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ బేసిక్ నుంచి వెళ్ళి మరెన్నడూ లేని ఫీచర్స్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇందులో వచ్చేసి మనకి బేసిక్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మనకి 5 ప్యాసింజర్ కూడా ఏ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా 5 ప్యాసింజర్ సీట్ బెల్ట్స్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. అలాగే మనకి సీట్ బెల్ట్స్ అనేవి 3 స్టెప్స్ గా మనకి హైట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓన్లీ సీట్ బెల్ట్ అనేది బేసిక్ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డ్రాప్ బాక్స్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి డ్రాప్ బాక్స్, దీంట్లో మనకి ఫైల్స్ గానే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫినిషింగ్ వచ్చేసి మనకి పియానో బ్లాక్ ప్రొవైడ్ చేశారు. టచ్ ఫీల్ అనేది మనకి చాలా ప్రీమియం గా లుక్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇందులో మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ అనేది ఇందులో మనకి ప్రొవైడ్ చేశారు. అది మనకి ఫ్యూల్ సేవింగ్ పర్పస్ లో యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి సిగ్నల్స్ దగ్గర మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి క్లచ్ పెడల్ మీద మనకి ఈ కాల్ అనేది రిలీజ్ చేసినప్పుడు వెహికల్ అనేది ఆటోమేటిక్ గా ఇగ్నిషన్ అనేది ఆగిపోతుంది. సో క్లచ్ పెడల్ మీద కాల్ ప్రెసెస్ పట్టుకొని ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ విధంగా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెస్ట్ డ్రైవ్ చేయబోతున్నాం వెహికల్. సో దాని కట్టింగ్ ఎట్లా ఉంది ఏందనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి కటింగ్ అనేది ఎంత ఈజీగా అవుతుందో వెహికల్ అనేది. వావ్ సూపర్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సస్పెన్షన్ టెస్ట్ చేస్తున్నాము. సస్పెన్షన్ ఎలా ఉంది ఏందనేది మనం చూడబోతున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ వెహికల్ మాత్రం థ్రిల్ ఫీల్ అనేది చాలా బాగుంది. సో ఇక్కడ మనకి సస్పెన్షన్ అనేది అర్థమవుతుంది. వావ్ సూపర్. దుమ్ము లేపుతుంది ఫ్రెండ్స్, మామూలు లేదు వెహికల్ అయితే. చాలా అంటే చాలా ఎక్సైట్ అయిపోయాం వెహికల్ చూసి. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సెగ్మెంట్లో ఇంత మనకి కంఫర్ట్ అండ్ మనకి టెక్నాలజీ. సస్పెన్షన్ అది చాలా అంటే చాలా బాగుంది. సస్పెన్షన్ హైలైట్ ఫ్రెండ్స్ ఫస్ట్ దీంట్లో. చాలా అంటే చాలా బాగుంది సస్పెన్షన్ అనేది. రైట్ కాజా భాయ్. ఓకే ఫ్రెండ్స్, మహీంద్రా యొక్క XUV 3XO
ఇక పూర్తి డీటెయిల్డ్ రివ్యూ ఫ్రెండ్స్ ఇది. అయితే ఇక మనం ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, అదేవిధంగా ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత ఉంది, మనం ఫైనాన్షియల్ పరంగా తీసుకోవాలనుకున్నట్లయితే మనం ప్రతి నెల ఎంత ఈఎంఐ కట్టాలి, మనకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. నేను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, గమనించండి. అదేవిధంగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.